హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించిందనమాట. అయితే ఇది భారతదేశంలోనే జూలై 1, 2017 నుండి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇది పరోక్ష పన్నుల వ్యవస్థను ఒక దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో సరళీకరించడం జరిగిందనమాట. అదేవిధంగా మిగిలినటువంటి పంచాయత్ రాజు గురించి చూస్తే ఇది 73వ సవరణ పంచాయత్ రాజు గురించి తెలుపుతుంది. తర్వాత 42వ సవరణ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి తెలుపుతుందనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనకి 51A ఆర్టికల్స్, ఓకేనా. 51A ఆర్టికల్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ సవరణ ద్వారా చేర్చారు? బై విచ్ అమెండ్మెంట్ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ అంటే మనకి 42వ సవరణ 42వ అమెండ్మెంట్ ద్వారా 1976, ఓకేనా. 42వ అమెండ్మెంట్ 1976. ఈ యొక్క 42వ సవరణ ఏదైతే ఉందో దీని ద్వారా రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగిందనమాట, ఓకేనా. దీన్ని ఏమంటారంటే మినీ రాజ్యాంగం అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976లో దీని ద్వారా ప్రాథమిక విధులు ఉన్నాయో వీటిని చేర్చడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 51A అన్నమాట. తర్వాత 44వ సవరణ. ఈ 44వ సవరణ గురించి చూస్తే ఇది ఆస్తి హక్కు ఏదైతే ఉందో ఈ యొక్క ఆస్తి హక్కును ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ నుండి తొలగించినటువంటిది సవరణ ఏదంటే 44వ సవరణ. 61వ సవరణ. ఈ 61వ సవరణ ఏంటంటే ఓటు వేసేటటువంటి హక్కు ఉంటుంది కదా, ఈ యొక్క హక్కు 18 ఏళ్ళు వస్తే ఓటు వేస్తాం, కానీ గతంలో 21 ఏళ్ళు వస్తే ఓటు వేసేవాళ్ళం. అయితే ఈ యొక్క 21 నుంచి 18 ఏళ్ళకి తగ్గించినటువంటి సవరణ ఏది అంటే 61వ సవరణ. అలహాబాద్ స్తంభ శాసనం ఏ రాజుకు సంబంధించింది? ది అలహాబాద్ ఫిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రూలర్ అంటే మనకి సముద్రగుప్తుడు. ఎవరు? సముద్రగుప్తుడికి సంబంధించింది. ఈ శాసనాన్ని ఆయన సేనాని అరిసేనుడు సంస్కృతంలో రచించడం జరిగిందనమాట. ఇందులో సముద్రగుప్తుని దిగ్విజయాలు అంటే విజయాలు ఏవైతే ఉంటాయో, విజయ యాత్రలు ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగిందనమాట. అదేవిధంగా అశోకుడికి సంబంధించి చూస్తే ఈ స్తంభంపై అశోకుని శాసనాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ప్రయాగ్ ప్రశస్తి మాత్రం సముద్రగుప్తుడిదే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కింది వాటిలో నోబెల్ గ్యాస్ జడవాయువు కానిది ఏది అని అడిగారు. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్ అనేది జడవాయువు కాదు, ఓకేనా. మనకి నోబెల్ గ్యాసెస్ అనేది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, అదేవిధంగా జీనాన్, రాడాన్ ఇవన్నీ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 18వ గ్రూప్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రూప్లో, ఓకేనా, ఉన్నటువంటివి ఇవన్నీ అనమాట. 18వ గ్రూప్కి చెందినవి. ఇవి వేరువేరు మూలకాలతో త్వరగా చర్య జరపవు. అదేవిధంగా ఆక్సిజన్ ఆన్సర్ అని చెప్పాను కదా, ఆక్సిజన్ గురించి చూస్తే ఇది 16వ గ్రూపుకు చెందినటువంటిది మరియు చాలా చురుకైనటువంటి వాయువు అనమాట, రియాక్టివ్ గ్యాస్ అనమాట ఆక్సిజన్ అనేది. రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది రింగ్ ఆఫ్ ఫైర్ లొకేటెడ్ అంటే పసిఫిక్ మహాసముద్రం దగ్గరలో ఉందన్నమాట. పసిఫిక్ మహాసముద్రం దీని గురించి చూస్తే మనకి ప్రపంచంలోనే 75% అగ్నిపర్వతాలు మరియు 90% భూకంపాలు ఈ పసిఫిక్ తీర ప్రాంతాల్లోనే సంభవిస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీని ఆకారం గుర్రపు నాడ, ఓకేనా, గుర్రపు నాడ వలె ఉంటుందన్నమాట దీని యొక్క షేప్ అనేది. కొండకులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కొండకులం అనగానే మీకు గుర్తు రావాల్సిన రాష్ట్రం ఏంటి? తమిళనాడు రాష్ట్రం, ఓకేనా. తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. మనకి ఇది రష్యా సహకారంతో నిర్మించబడడం జరిగింది. మరియు ఇదేంటంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం, ఓకేనా. భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏదంటే కొండకులం అణు విద్యుత్ కేంద్రం అనమాట. తర్వాత ఇక్కడ మనకి కైగా గురించి కూడా మీకు తెలియాలి. కైగా ఇదేంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రం. కైగా అనేది కర్ణాటకలో ఉంది, కొండకులం అనేది తమిళనాడులో ఉంది. 1991లో భారత్ రూపాయి విలువను సుమారు ఎంత శాతం తగ్గించారు? ఇన్ 1991 బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ వాజ్ ది ఇండియన్ రూపీ
డివాల్యూడ్ అంటే 18% టు 20% వరకు తగ్గించడం జరిగిందనమాట. 1991 ఆర్థిక సంక్షోభ సమయంలో విదేశీ మారక నిల్వలను పెంచడానికి మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి జూలై 1 ఎప్పుడు జూలై 1 మరియు జూలై 3 ఈ తేదీల్లో 2 విడతలుగా రూపాయి విలువను తగ్గించడం జరిగిందనమాట. ఇది దాదాపు 18.5% వరకు ఉందన్నమాట. ఓకేనా, మనకు ఆన్సర్ ఏంటి 18% టు 20%. భారత రాజ్యాంగ ప్రవేశికలో సార్వభౌమ అనే పదానికి సరైన అర్థం ఏమిటి అంటే మనకి అంతర్గత మరియు బాహ్య నిర్ణయాలతో స్వాతంత్ర్యంగా ఉండడం అనేది దీని యొక్క సరైనటువంటి అర్థం. ఆప్షన్ బి ఆన్సర్. అయితే సార్వభౌమ అంటే భారతదేశం ఏ ఇతర విదేశీ శక్తికి లొంగి ఉండదని మరియు తన దేశ వ్యవహారాల గురించి తానే నిర్ణయాలు తీసుకునే సర్వాధికారం కలిగి ఉందని అర్థం అన్నమాట సార్వభౌమ అంటే. గౌతమ బుద్ధుని బోధనలు మరియు సంభాషణలు ఏ పీఠికలో ఉన్నాయి? ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ పీఠికలో ఉన్నాయి? సుత్త పీఠిక. ఏంటి? సుత్త పీఠికలో ఉన్నాయన్నమాట. సుత్త పీఠికలో ఉన్నాయి. అయితే సుత్త పీఠిక ఇందులో బుద్ధుని యొక్క ప్రధాన బోధనలు మరియు 10,000కు పైగా సూత్రాలు అనేవి ఉన్నాయి. తర్వాత వినయ పీఠిక. వినయ పీఠిక గురించి చూస్తే మనకి బౌద్ధ భిక్షువులు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వీటి గురించి తెలిపేదే ఈ యొక్క వినయ పీఠిక అనమాట. తర్వాత అభిధమ్మ పీఠిక. ఏంటి? అభిధమ్మ పీఠిక అంటే మనకి బౌద్ధ మత తత్వశాస్త్రం, ఓకేనా, ఫిలాసఫీ తత్వశాస్త్రం ఏదైతే ఉంటుందో దాని గురించి వివరించేదే ఈ యొక్క అభిధమ్మ పీఠిక. బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? నీలి జల విధానం అనే దాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది? మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్సిస్ కోడి ఆల్మెడా అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఇతను ఏంటంటే భారతదేశానికి మొదట పోర్చుగీసు వైస్రాయ్ అనమాట. భారతదేశానికి మొదటి పోర్చుగీసు వైస్రాయ్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ కోడి ఆల్మెడా అనే వ్యక్తి. అదేవిధంగా సముద్ర మార్గాలపై ఆధిపత్యం, ఏదైతే సముద్రాలు ఉన్నాయో వీటి యొక్క మార్గాలపై ఆధిపత్యం కోసం ఈ పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత ఆల్బుకెర్కి. ఈ ఆల్బుకెర్కి అనే వ్యక్తి గురించి కూడా తెలుసుకుంటే మంచిది. పోర్చుగీస్కి సంబంధించి వచ్చింది కాబట్టి ఇతని భారతదేశంలో ఈ యొక్క ఆల్బుకెర్కి అనే వ్యక్తిని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సామ్రాజ్య వాస్తవ స్థాపకుడిగా పరిగణించేది ఎవరిని అంటే ఆల్బుకెర్కి. ఓకేనా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. బాల్య వివాహాల నిర్మూలన కోసం పోరాడినటువంటి ప్రముఖ సమాజ సంస్కర్త ఎవరు అంటే మనకి బెహ్రాంజీ మాల్బరీ. ఏంటి? బెహ్రాంజీ మాల్బరీ అనే వ్యక్తి పోరాడడం జరిగిందనమాట. బాల్య వివాహాల నిర్మూలన కోసం పోరాడినటువంటి ప్రముఖ సమాజ సంస్కర్త ఎవరంటే ఇతనే అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈయన ఏంటంటే కృషి ఫలితంగానే 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది, సమ్మతి వయసు చట్టం అనేది రావడం జరిగిందనమాట. ఆ యొక్క చట్టాన్ని ఏదైతే ఉందో ఆ చట్టం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు 1891లో ఇది బాల్య వివాహాలను అరికట్టడానికి తోడ్పడడం జరిగింది. అదేవిధంగా రాజ్ రామ్మోహన్ రాయ్ గురించి మనం చూసినట్లయితే ఈయన సతీ సహగమనం రద్దు కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి అనమాట. సతీ సహగమనం ఏదైతే ఉందో దీన్ని రద్దు కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి రాజ్ రామ్మోహన్ రాయ్. శ్రేణి అనే పదం ప్రాచీన భారతదేశంలో దేనిని సూచిస్తుంది? వాట్ డిడ్ ది టర్మ్ శ్రేణి రిఫర్ టు ఇన్ ఏన్షియంట్ ఇండియా అంటే మనకి వ్యాపారాలు మరియు చేతి వృత్తుల వారి సంఘం. ఓకేనా, వ్యాపారాలు మరియు చేతి వృత్తుల వారి సంఘం గురించి తెలుపుతుందన్నమాట ఈ యొక్క శ్రేణి అనే పదం. మనకి ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా గుప్తుల కాలంలో వ్యాపారులు మరియు వృత్తి పనివారు తమ ప్రయోజనాల కోసం ఏర్పరచుకున్నటువంటి శక్తివంతమైనటువంటి సంఘాలను శ్రేణులు లేదా గిల్డ్స్ అని పిలిచేవారు అన్నమాట. ఏంటి? శ్రేణులు లేకుంటే గిల్డ్స్ అని పిలిచేవారు. ఇవి బ్యాంకులకు కూడా పనిచేసేవన్నమాట. అంటే ఇవి బ్యాంకులుగా కూడా వర్క్ పనిచేసేవన్నమాట. 1998లో భారతరత్న పొందిన మొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎవరు?
మొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 1998లో భారతరత్న పొందినటువంటి మొదటి మహిళ అన్నమాట, విద్వాంసురాలు. అయితే మనకి ఈమెకు 1998లో ఇక్కడ ఈ యొక్క 1998లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఈ గౌరవం పొందిన తొలి సంగీత విద్వాంసురాలు ఈమె అనమాట, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తర్వాత రామన్ మెగాసిస్. ఈ రామన్ మెగాసిస్ అనేది 1974లో ఆసియా నోబెల్ అని పిలిచే ఈ అవార్డును కూడా పొందిన తొలి భారతీయ సంగీతకారిణి కూడా ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఓకేనా. రామస్ మెగాసిస్ అవార్డు 1974లో, తర్వాత 1998లో భారతరత్న. ఓకేనా, సారీ, రామన్ మెగాసిస్ అవార్డు, తర్వాత భారతరత్న. ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ను పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంది అంటే మనకి ఇక్కడ రాష్ట్రపతి, ఎవరు, భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉందన్నమాట. ఓకేనా. దీని ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి ప్రసాద పర్యాంతం అంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ పదవిలో అయితే ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే రాష్ట్రపతి ఎప్పుడైనా కానీ గవర్నర్ను తొలగించవచ్చు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పదవి కాలాలు చూస్తే సాధారణంగా 5 ఏళ్ళు అయితే ఉంటుందన్నమాట పదవి కాలం. కానీ ముందే తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఏ అంతర్జాతీయ సంస్థ ఎంఎస్ఎంఈ రంగం కోసం $1 బిలియన్ రుణం మంజూరు చేసింది అంటే ప్రపంచ బ్యాంకు కోసం. ఓకేనా, ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి భారతదేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ అభివృద్ధికి మరియు పిఎం సూర్యఘర్ ముఫ్తా బిజిలీ యోజన వంటి పథకాలకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నమాట. ఓకేనా. ఏంటి, భారతదేశంలో సూక్ష్మ అంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అభివృద్ధికి, తర్వాత స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క పథకాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అనేది అందిస్తూ ఉంది. వెదురు మొక్కల్లో ఏ రకమైనటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది అంటే పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. ఏంటి, వెదురు మొక్కల్లో ఏ రకమైనటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. మనకి వెదర్ అనేది ఒక ఏకదళ బీజం అంటే మోనోకోట్ అనమాట, ఒక మోనోకోట్ మొక్క. వీటిలో కాండం అడుగు భాగం నుండి అనేక చిన్న వేర్ల గుంపుల్లా వస్తాయి. అదేవిధంగా దీన్ని పీచు వేరు వ్యవస్థ అని చెప్పేసి కూడా పిలుస్తారు. మనకి క్వశ్చన్ ఏంటి, వెదురు మొక్కలో ఏ రకమైనటువంటి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే సమాంతరం అనేది సమాంతర ఈనెలు. ఓకేనా, ఈనెల వ్యాపనం అనమాట. ఈ యొక్క సమాంతర ఈనెల వ్యాపనం గురించి చూస్తే వీటి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అంటే ప్యారలల్ వెనేషన్గా ఉంటాయన్నమాట. జీన్ థెరపీ అనేది ప్రధానంగా ఏ వ్యాధుల చికిత్సకు వాడతారు అంటే మనకి జన్యు సంబంధిత వ్యాధులకు, జెనెటిక్ డిజార్డర్స్కి వాడడం జరుగుతుంది. ఈ యొక్క జీన్ థెరపీ అనేది మనకి డిఫెక్టివ్ జన్యువులకు తొలగించి ఆరోగ్యకరమైనటువంటి జంతువులను, ఏదైతే జన్యువులు ఉన్నాయో ఈ యొక్క జన్యువులను ప్రవేశపెట్టి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే జన్యు చికిత్స అని చెప్పేసి అంటారు. డిఫెక్టివ్ జన్యువు ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించి ఆరోగ్యంగా అంటే హెల్తీగా ఉన్నటువంటి ఏదైతే జన్యువు ఉంటుందో దాన్ని ప్రవేశపెడతారనమాట. ఈ ప్రక్రియనే మనకి జన్యు చికిత్స అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఏ వ్యాధులకు దీన్ని ఉపయోగిస్తారు అంటే మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్, అదేవిధంగా హిమోఫిలియా అనే వ్యాధులకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. బాస్కెట్బాల్ ఆటలో మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ అంటే ఏంటి? మ్యాన్ టు మ్యాన్ డిఫెన్స్ అంటే ఏంటంటే మనకి ఈచ్ డిఫెండర్ గార్డింగ్ ఏ స్పెసిఫిక్ ఆపోనెంట్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఏంటంటే డిఫెండర్ కేవలం ఒక నిర్దిష్ట ప్రత్యర్థి ఆటగాడిని మాత్రమే గమనిస్తూ
అతని పాయింట్లు సాధించకుండా అడ్డుకోవాల్సినటువంటి అనేది ఉంటుందన్నమాట, అడ్డుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇదే మ్యాన్ టు మ్యాన్ అంటే. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.